ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా టీఎన్సీ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వాళ్ళు కార్మికుల యొక్క ప్రతిభను గుర్తించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సత్కరించాలని లాం వర్ధన్ గారు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్. ఇక్కడ నవమి కూడా బాగా పనిచేస్తుంటుంది పార్టీలో, అమ్మాయికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు వచ్చేటప్పటికి ఎవరినైనా గుర్తిస్తారు అనేది ఇదొకటి తెలియజేస్తున్నాం. మనం కార్మికులు లేనిది మనం లేము కాబట్టి పనియే శ్రమయే లక్ష్మి అంటారు. వాళ్ళు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మనందరినీ కూడా ఎంతో నీట్గా ఉంచే మంచి మనసున్న కార్మికులకు ప్రతి ఒక్క సోదరి వాళ్ళందరికీ కూడా ఈ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచారు. నన్ను ఉమా గారిని ఇద్దరిని కూడా యోగా గురువర్యులు మన ముందు వచ్చినారు, వారు కూడా మాట్లాడతారు. మేడం, మేడే అంటే కార్యక్రమం ఏంటండి అసలు? మేడే అంటే ఒకప్పుడు కార్మికులు కూలీలు ఇటుకరాళ్ళు మేడలు కట్టేటప్పుడు వాళ్ళు పడతా ఉండేవాళ్ళు, చనిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళకంటూ శ్రమ విపరీతంగా ఉండేది, వాళ్ళ శ్రమ గుర్తించేవాళ్ళు కాదు ఎవరు కూడా. అట్లాంటప్పుడు మేడే అని ఒక రోజు వాళ్ళకు సెలవు దినంగా వాళ్ళ శ్రమను గుర్తించాలన్నదే మేడే అండి. మేడే అంటే కార్మికుల దినోత్సవం సందర్భం అన్నారు. మరి కార్మికులకి, మున్సిపాలిటీ వాళ్ళకి, శ్రమనిధులకి వాళ్ళకి ఎందుకని సెలవులు ఇవ్వట్లేదండి? దాని గురించి ఏమైనా స్పందన చెప్తారు? అంటే సెలవులు ఇవ్వాలండి వాళ్ళకి కూడా. దీన్ని కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాము. గత ప్రభుత్వంలో వాళ్ళకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి జీతాలు ఇవ్వటం, వాళ్ళ మంచిగా వాళ్ళకి ఇళ్ళు ఇప్పించడం, స్థలాలు ఇప్పించడం, బాబు గారు మంచి ప్లానింగ్లో మున్సిపాలిటీ కార్మికుల గురించి ఆలోచిస్తున్నారు. చెత్త మీద పన్నేసి చెత్త పన్ను వసూలు చేసి కనీసం వాళ్ళకి జీతాలు ఇవ్వాల. అటువంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించారు మా కార్మిక సోదరులు. వారి జీవితాల్లో వెలుగులు నింపడమే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి. కార్మికులకు సెలవుల రోజు ప్రకటించేది ఉంటుంది కదండి. మామూలుగా నెలకిన్ని రోజుల నుంచి సెలవులు ఉంటాయి. మున్సిపాలిటీలో శ్రమజీవులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకని సెలవులు పబ్లిక్ హాలిడే అంటూ ఒకటి సెలవులు ప్రకటించట్లేదు? ఇన్స్పెక్టర్లు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ కార్మికుల మీద బాగా దందా ఇదిగా చేసినట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళని కొట్టడం కూడా జరిగిందండి. దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి మంచి రోజులు రావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా సెలవు ప్రకటిస్తాడు త్వరలో. ఎందుకంటే కార్మికులకి అనేది సెలవు ఉండాలి, వాళ్ళకి కూడా ఒకరోజు సండే పెడితే బాగుంటుంది అనేది మా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. త్వరలో అది తీసుకుంటుందండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు మేడం? మాధవి అండి. నేను కవయిత్రిని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు. తక్కువ కాదు, బలశాలి, మహాయోగి. వారిద్దరి సారథ్యంలో మోదీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అన్ని ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. దానికి మనందరం తోడ్పాటు ఇవ్వాలి. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను మాజీ కార్పొరేటర్ని, ఈ 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని. ఈరోజు కార్మికుల దినోత్సవాన్ని మరి ఎంతో ఘనంగా ఈ 23వ డివిజన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మేడే అంటే కార్మికుల విముక్తి దినమని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల విముక్తికి నిదర్శనంగా ఉన్న ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. మరి ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ మరి ఆదరణ అనే ఒక కార్యక్రమాన్ని గత 2014-19 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదరణ కింద వృత్తిదారులకి ఏమేం కావాలి అన్ని వృత్తిదారులకి పనిముట్లు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే ప్రకారంగా ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పనిముట్లతో పాటు ఆర్థిక వెసులుబాట్లు కూడా కల్పించే అవకాశాన్ని మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది.
కార్మికుల విషయంలో కానీ కర్షకుల విషయంలో కానీ పేదవాళ్ళకి అందుబాటులో అండగా ఉండే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దాని ద్వారాగా కూటమి కూడా అనుకూలంగా ఉండటం అనేది ఒక గొప్ప సంగతి అనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా 23వ డివిజను కమిటీ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వారికి కూడా మరి ఎంతో గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నారు. వారికి కూడా మా డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో వచ్చేసి బీజేపీ వాళ్ళు ఎందుకని కార్యకర్తలు కానీ మరి నాయకులు కానీ కలుపుకోకుండా వెళ్తున్నారని మా దగ్గర ఆ విషయం కూడా ఉన్నాయి. మేము ప్రతి ఒక్కరిని మేము పిలుస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఫోన్ చేసి మరీ పిలుస్తూ ఉంటాం. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ పొరపాట్లు మీరు దయచేసి క్రియేట్ చేయొద్దని, సృష్టించవద్దని మీకు తెలియజేస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారికి కేడర్కి చెప్పాం, అలానే జనసేన వాళ్ళకి చెప్పాము. పేరు పేరున ఫోన్లు చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే కూటమి అంటే అందరూ కలిస్తేనే కూటమి. చెప్పండి సార్. కవర్ చేస్తాను, మొత్తం నిలబడండి. బాబు రాలా నిలబడండి సార్. ప్రపంచ కార్మికుల ఐక్యత.